సేవాలాల్ మహారాజ్ జయంతి 285 పురస్కరించుకొని ఇక్కడ శనగపురం సమీపంలో చాలా ఘనంగా అయితే జరిగింది. దీంతో పాటుగా మన సంబంధించిన నాయకులు సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు వెంకన్న గారు ఉన్నారు. సార్, సేవాలాల్ సంబంధించింది సేవాలాల్ జయంతి చేసుకోవడానికి ముఖ్యంగా కారణం ఏంటి? సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి శుభాకాంక్షలు అందరి టీవీ తరపున ఈరోజు గోర్ బంజారా మిత్రులందరికీ సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులు, మెరమయాడి ఆశీస్సులు. సేవాలాల్ మహారాజ్ 1739 అనంతపురం జిల్లా గుత్తి ప్రాంతంలో రామ్జీ నాయక్ తండాలో మరి అక్కడ భూక్య భీమానాయక్ ధర్మిణియాడిలు వాళ్ళ సంతానం లేదు. సంతానం కోసం ఒక 12 సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేశారు. తపస్సు చేసిన తర్వాత జన్మించినటువంటి కారణ జన్ముడు మా యొక్క సేవాలాల్ మహారాజ్. అప్పటి నుండి మేము మా యొక్క బంజారా ఆరాధ్య దైవంగా సేవాలాల్ మహారాజ్ని కొలుస్తూ ఉన్నాం. మరి సేవాలాల్ మహారాజ్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి గోర్ బంజారాలు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో స్థిర నివాసం లేదు. బంజారాలు అందరూ కూడా లదిని లాత్తగా అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటు, ఒక చోటు నుంచి ఇంకో చోటికి వాళ్ళ పశు సంపద మీద ఆధారపడి బతికేవారు కాబట్టి పశువులను మేపుకుంటూ సంచార జీవులుగా కొనసాగుతూ ఉండేవారు. ఆ సంచార జీవులను ఒక స్థిర నివాసం ఏర్పరచాలి, వాళ్ళకు తండాలు ఏర్పరచాలని చెప్పేసి సేవాలాల్ మహారాజ్ తండాలను ఏర్పాటు చేసినటువంటి గొప్ప మహనీయుడు. అలాగే సేవాలాల్ మహారాజ్ ఆ రోజుల్లో ఫేరాఫేరి అనే ఉద్యమాన్ని నడిపినటువంటి రూపకర్త సేవాలాల్ మహారాజ్. సేవాలాల్ మహారాజ్ చెడు వ్యసనాలకు మరి బానిసలు కాకుండా యువత మంచి మార్గంలో ఉండాలి, మరి ఎటువంటి చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా మరి వాళ్ళు ఒక మంచి మార్గంలో సన్మార్గం నడవాలని చెప్పేసి సేవాలాల్ మహారాజ్ హితబోధం చేసేవారు. సేవాలాల్ మహారాజ్ మరి మెరమయాడికి భక్తుడుగా మరి ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి మెరమయాడి భక్తుడుగా, గొప్ప భక్తుడుగా మరి సేవాలాల్ మహారాజ్ జన్మించిండు. అలాంటి కారణ జన్ముడిని మేము సేవాలాల్ మహారాజు ఈ 285వ జయంతి కాకుండా 270వ జయంతి నుంచి అంటే 2009వ సంవత్సరం కంటే ముందు నుంచి మేము LHPS అప్పుడు ఉన్నాము. అప్పటి నుంచి ఇక్కడ ఒక జెండా నాటినాము. ఇక్కడ చెరువు కట్ట కింద ఇక్కడ ఒకటే జెండా నాటి ఈరోజు గుడిని ఈ స్థాయికి తీసుకొచ్చినాము. మరి ఈ శనగపురంలో ఈ గుడికి నిర్మాణంలో చాలా అవకతవకలు జరిగినాయి. అప్పుడు DSP కానీ, పోలీసులు కానీ, జిల్లా యంత్రాంగం మమ్మల్ని అరెస్ట్ చేశారు, చాలా ఇబ్బందులకు గురి చేశాడు. నాతో పాటు శనగపురంలో మా సేవాలాల్ ఆలయ కమిటీ టీం మొత్తం కూడా. ఫండ్స్ ఏమైనా వచ్చినాయా? మీరే ఏమైనా చందాలు అసలు చేసుకున్నారా? ఫండ్స్ రూపంలో ఏమైనా వచ్చినాయా? అయితే ఫండ్స్ రాలేదు. కొంతమంది 2, 3, 4 దాతలు మరి వాళ్ళు సాయం చేశారు, కానీ ఇంతవరకు ఫండ్స్ ఏం రాలేదు. మేమే సొంతంగా ఈ గుడి నిర్మాణం చేస్తూ ఉన్నాం. మరి చాలామంది మా యొక్క ఆలయ కమిటీ నిర్మాణ దాతలు కూడా చాలామంది దాతలు రాశారు, కానీ వాళ్ళు ఇంకా అందుబాటులో లేరు కాబట్టి ఇవ్వలేకపోయారు. మేము వచ్చే సంవత్సరం కల్లా ఈ గుడి నిర్మాణాన్ని ఖచ్చితంగా మేము సొంత డబ్బులతోనైనా ఈ గుడి నిర్మాణం చేస్తామని చెప్పేసి మేము. మరో నేత ఇక్కడ మోతిలాల్ నాయక్ ఉన్నారు. ఇక మన వెంకన్న గారికి చాలా సన్నిహితుడిగా ఎంతో పనులు చేసుకుంటూ ఆయన ఎంత తిరుగుతున్నా ఆయన మెసేజ్లో ఒక 2 విషయాలు తెలుసుకుందాం. నా పేరు ధరాత్ మోతిలాల్ నాయక్, సేవాలాల్ సేన జాతీయ కోర్ కమిటీ సభ్యులు. ఆజ్ సేవాలాల్ మహారాజ్ 285 జయంతి శుభాకాంక్షలు आपण సజగుణ ప్రజలు యావత్తు రాష్ట్రం మొత్తం శుభాకాంక్షలు కోరొచ్చు. आज सेवालाल महाराज धर्मणी याडी हुजगणो सेवालाल महाराज आपण सजगणो कुणवती आपण युवकुल कुणवती చెడు వచనాలను జారి చెన్నికనికి తాణిన్ వన సాంప్రదాయ आपण సజగణో సంస్కృతి సాంప్రదాయాలను सेवालाल महाराज వెలుగులోకి లాతాణిన్ आपण కతికతికో जीवन संचारम कर्रे जन एक तंडालगा ఏర్పడతాణిన్ సేవెన్ एक जाग రేణోకన్ కజగణో కేతాణి సేవాలాల్ మహారాజు సారి దాదాపుగా భారతదేశం సారి ఫరోజగణో आवश्यकता है కాబట్టి సేవాలాల్ మార్గమేనే आपण సేవెన్ वो సేవాలాల్ మార్గమేనే आपण ముందుకు లేదాతాణిన్ आपण సాంప్రదాయాలను आपण కాపాడు. నేత ఇక్కడ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మన వెంకన్న గారు ఉన్నారు. వాళ్ళ విషయంలో 2 విషయాలు తెలుసుకుందాము. ఈ సేవాలాల్ సేన టెస్ట్ సంబంధించిన 2 విషయాలను విశ్లేషించి. జై సేవాలాల్. ఈరోజు 285వ సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన నా మహిళామణి సోదరులు ప్లస్ ధరాత్ వెంకన్న నాయక్, చాలా రోజుల నుండి నేను అనుకుంటున్నా, నాకు తెలిసినప్పటి నుండి ఎవరూ చేయలేదు. సేవాలాల్ జయంతి 285 కూడా గతంలో 10 సంవత్సరాల నుండి అతనే చేస్తున్నాడు. అతని తరఫున మేము అందరం అటెండినాం. ముఖ్యంగా ఈ జయంతి సందర్భంగా వారికి నా మనస్పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలా మనకు ఆనాడు రిజర్వేషన్ రావాలంటే ఎంతోమంది కొట్లాడారు.
ఈరోజు మనం జాతి తరఫున శివాలాల్ జయంతి చేస్తున్నామంటే చాలా పిలిస్తేనే వస్తాం లేకుండా రామని చెప్పి కొంతమంది పిలిచిన రాళ్ళు కొంతమంది, అలాంటిది సేవాలాల్ సేన తరఫున జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది నాకు. ఇంకా ఐక్యత కావాలని చెప్పేసి మనం అందరం ఉండేసి ఒక తాటిన ఉండాలి. జయంతి మన దేవుడు, మన ఆరాధ్య దేవుడు, మన జాతికి ఆ రోజు నడిపించిన దేవుడు సంత్ సేవాలాల్ మహారాజ్. అలాంటి మహారాజ్ జయంతికి ఇంకా రాబోయే సంవత్సరంలో ఎక్కువ మందితోటి జయంతి జరుపుకొని సంత్ సేవాలాల్ జయంతి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈరోజు సంతోషపడాల్సిన అవసరం ఏంటంటే విషయం ఏంటంటే ప్రభుత్వం కూడా మనకు సెలవు ప్రకటించింది, అది చాలా సంతోషము. ప్లస్ సేవాలాల్ జయంతికి ₹1,00,00,000 కూడా ఇచ్చింది. ఏ గవర్నమెంట్ కూడా ఇంతకుముందు ఇవ్వలేదు. అది మన కాంగ్రెస్ గవర్నమెంట్, మన డాక్టర్ మురళీ నాయక్ గారి చొరవతోటి, అందరు ఎమ్మెల్యేల చొరవతోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సెలవు దినం ప్రకటిస్తూ ₹1,00,00,000 విరాళం, ₹1,00,00,000 దేవుని అభివృద్ధికి ఇచ్చారంటే చాలా సంతోషకర విషయం ఇది. అదేవిధంగా ఈ గుడి ఈరోజు వాస్తవం అన్నట్టు ఇంకా అన్నట్టు నేను చూసినప్పటి నుండి జెండా తప్ప ఏం లేదు. ఈ భూమి విషయంలో కానీ చాలా గొడవలైనాయి, అన్నింటినీ సాధించుకోండి. మరో ఇప్పుడు విషయం ఏంటంటే ఇదంతా ట్రస్ట్లో చందాలతోనే సేవాలాల్ సేనకు సంబంధించి గుళ్ళు కడతా ఉంటారు. మీరు ఒక ఫారెస్ట్ ఆఫీసర్గా ఉన్నారు, ఒక హోదాలో ఉన్నారు, ఏమైనా సాయం చేయగలరు? నా వంతు సాయం చేస్తాను. నా వంతు గుడికి నాకు ఎంత చేతనైతే అంత సాయం చేస్తాను, నేను తప్పకుండా సాయం చేస్తా. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నేను డిపార్ట్మెంట్లో ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ఈ గుడికి ఒక పెద్ద దర్వాజని ఇచ్చే బాధ్యత నాది. ఒక మంచి దర్వాజని అది ఎవరు ఇయ్యలేరు, అలాంటి దర్వాజ ఇచ్చే బాధ్యత నాది. అది ఎంతైనా ఖర్చు కానీ. సేవాలాల్ సేన అధికార ప్రతినిధి సురేష్ నాయక్ ఉన్నారు, వాళ్ళ విషయంలో 2 విషయాలు. జై సేవాలాల్. ఈరోజు శనిగపురం గ్రామ పంచాయతీ పరిధిలో సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకల సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి సేవాలాల్ సేన నాయకులు మరియు అతిథిగా వచ్చేసినటువంటి కర్ణావత్ వెంకన్న గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడాను సేవాలాల్ మహారాజ్ సేవాలాల్ సేన తరపున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. సేవాలాల్ మహారాజ్ మహాపురుషుడు. 285వ జయంతి అంటే దాదాపుగా 285 సంవత్సరాల క్రితమే ఆయన ఎక్కడో అనంతపురం జిల్లా గుత్తి అనేటువంటి గ్రామంలో మారుమూల తండాలో జన్మించినటువంటి సేవాలాల్ మహారాజు ఈ జాతి బిడ్డ. ఈ జాతి ఎంతో కష్టాల్లో ఉన్నటువంటి సమయంలో ఎక్కడో సంచార జాతీయులుగా అక్కడక్కడ తిరుగుతూ జీవిస్తున్నటువంటి క్రమంలో సేవాలాల్ మహారాజ్ ఈ జాతి యొక్క భవిష్యత్తు కోసం, జాతి యొక్క బిడ్డల యొక్క గొప్ప జీవితం కోసం వారు మంచిగా బతకాలని చెప్పేసి, మంచి మార్గంలో నడవాలని చెప్పేసి కాలినడకనే భారతదేశం మొత్తం తిరిగి కూడాను ఈ జాతి యొక్క అభ్యున్నతి కోసం, జాతి బిడ్డల భవిష్యత్తు కోసం మంచి సందేశాన్ని. ఇక్కడ రాష్ట్ర నాయకురాలు పద్మ గారు ఉన్నారు, ఎంతో సేవలో ఇదిగా ఉన్నారు. ఏమి ఇప్పుడు సేవలకు సంబంధించి టెస్ట్ సంబంధించి ఏం మాట వారి జీవనంలో మాట్లాడారు? సేన రామ్ భయ్య, జై సేవాలాల్. మారు నాम పద్మబాయ్. ఈ పండుగలే కనుక తోస్ కేనికో ఎక్కిన మాలం రేతి, కేనికో ఎక్కిన మాలం రేతి కొని అలాంటి బియావాళ్ళ మన 2015 వాతి మన మంచిగా సేవలాలే ఆజుబాయి కనుక జనాతి ఆతాణి ఈ స్థాయి మా కనుకతో మంచి నామ్ కాడే కనుకతో आपण ग्वारवाड़िया कतिको क्वारंटाइन जाता ने नमस्ते घालते అలాంటి आपण गुडीने आपण देवेने आपण जात्राने आपण कर्रे కనుకతో కత్రాయికో సంతోషం అంకేరచ్చు. ఇది పరిస్థితి. ఇక్కడ నుంచి రాష్ట్ర అధ్యక్షురాలు సేవాలాల్ సేన మన శ్రవంతి గారు ఉన్నారు. 2 నిమిషాల్లో ఫస్ట్ మెసేజ్ చేసి చెప్పండి. నమస్తే అండి, సేన రామ్ మహిళా జిల్లా అధ్యక్షురాలు. నేను చిన్నతనం నుంచి అన్నయ్య నాకు పరిచయం అవ్వడం వల్ల అంటే మేము ఒకటి అన్ని విధాలా అందరికి తెలుసు కాబట్టి. డిస్ట్రిక్ట్ సేవ చేయడానికి వచ్చారా? అవునండి. మరో నేత ఉన్నారు, చెప్పమ్మా, ఏమైనా మాట్లాడగలుగుతారా? దేవి గారు ఉన్నారు, చాలా ఇదిగా పార్టీలో కూడా ఇదిగా తిరుగుతూ ఉంటారు. మీరు ఓకే. అంత ఇది పరిస్థితి. మొత్తంగా సేవాలాల్ సేన ట్రస్ట్కి సంబంధించిన విషయాలు అయితే క్లుప్తంగా కొందరు నేతలు, కొందరు డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు అందరూ క్లుప్తంగా చెప్పారు. సేవాలాల్ సంబంధించిన జయంతిని పురస్కరించుకొని 285 జయంతిని పురస్కరించుకొని అన్ని విధాలుగా సేవాలాల్ సేనకి మాకు దేవుడు అండా ఉంటే ఖచ్చితంగా సేవకే మా అంకితం, మా జీవితాలు అన్నట్టుగా కొందరు నేతలు మాట్లాడారు. వాళ్లకు ఆ భగవంతుడు ఎల్లప్పుడూ ఎల్లవేళలుగా సేవాలాల్ సేన కనుక ఉంటే వాళ్ళకు ఎల్లప్పుడుగా ఈ గుడికి నిర్మాణం చేయడానికి కూడా కర్ణావత్ వెంకన్న గారు కూడా ఒక దర్వాజను ఏర్పాటు కూడా చేయడం కూడా జరిగింది. ఇటువంటి సేవకు ముందు బంజారా జాతికి సంబంధించిన వాళ్ళు కనుక వస్తే సేవాలాల్ సేన వాళ్ళకు ఆశీస్సులు ఉంటారని కర్ణావత్ వెంకన్నతో పాటు ఇంకో మరో నేత రాష్ట్ర అధ్యక్షులు కూడా చెప్పిన విషయం అయితే కనబడింది. అందరి టీవీ ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ చెన్నకేపురం నుంచి.